Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ఇన్నాళ్ళు సినిమాలకు ప్యాకప్ చెప్పిన పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మళ్ళీ మేకప్ వేసుకున్నాడు. ముందుగా పెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు పూర్తి చేసిన పవన్ నెక్స్ట్ ఓజీ సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చాలా కాలం పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లేని షూట్ను హైదరాబాదులో షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ సుజిత్. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో పీకే పాల్గొంటారు. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంటే సెట్స్కి వెళ్తున్నాడట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్న త్రివిక్రమ్ పవన్ కోరిక మేరకు ఓజీ సెట్స్కి వెళ్తున్నాడని తెలుస్తుంది. పీకే చేసే సినిమాలో త్రివిక్రమ్ సలహాలు సూచనలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఓజీ కోసం సుజిత్కు స్క్రిప్ట్ పరంగా కొన్ని టచ్అప్స్ చేసే బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పీకేని ఎలా చూపించాలి, ఎలాంటి సీన్లు అయితే పవన్కి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అనేది గురూజీ వివరిస్తున్నాడట. ప్రస్తుతం పవన్తో పాటు సెట్స్కి వెళ్తున్న త్రివిక్రమ్ సీన్ల మీద సుజిత్కు కొన్ని టిప్స్ ఇస్తున్నాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు పవన్ కేవలం సినిమా నటుడే, కానీ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చేసే సినిమాల పట్ల మరింత కేర్ఫుల్గా ఉండాలి. అదే విషయం త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ అనుభవం కూడా తోడైతే ఓజీ రేంజ్ పెరుగుతుంది అని కొంతమంది అంటుంటే, సుజిత్నే మొత్తం బాధ్యత వదిలేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. పవన్ ఫ్యాన్స్కి మాత్రం వీరమల్లు మాన్య తర్వాత వచ్చే ఓజీ తుఫాన్ని వెట్నెస్ చేయడానికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నారు. అయితే వెయిట్ చేసి చూడాలి ఓజీని త్రివిక్రమ్ అయినా మంచిగా ఆడి చూపిస్తాడా లేదా అని.